క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ ప్రపంచం యావత్తు పెంతకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతోంది. పవిత్రాత్మ రాకడను ఘనంగా కొనియాడుతోంది. మరి పెంతకోస్తు పండుగ రోజే మనము తల్లి శ్రీ సభ పుట్టినరోజును జరుపుకుంటూ ఉన్నాం. ఏమిటి ఈ పెంతకోస్తు పండుగ? దానికి యూదుల ఆచార సాంప్రదాయాలు, వారి సంస్కృతికి, చరిత్రకు ఎటువంటి సంబంధం ఉంది, ఆ పెంతకోస్తు రోజున ఏం జరిగింది అని ప్రతి సంవత్సరం కూడా మనము స్మరించుకుంటూ ఉన్నాం. మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ప్రియులారా, ఇజ్రాయేల్ ప్రజలు వ్యవసాయదార కుటుంబాలు, అవన్నీ కూడా ఆ సమాజం వ్యవసాయంతోనే, అదే వృత్తి వాళ్ళకి. పంటలు పండించుకోవడం, గోధుమలు, బార్లీ, మరి ద్రాక్ష తోటలు, అలాగే గొర్రెల మందలను కాయడం, ఈ విధంగా వ్యవసాయ సంబంధమైనటువంటి వృత్తినే వారు కొనసాగించారు. అబ్రాహాం మొదలుకొని మనం చూస్తాం, గొర్రెలు, కాపర్లు, ఇవన్నీ. అయితే వీటికి ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో, ఆ చరిత్రలో జరిగినటువంటి రక్షణ ఘట్టాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ ఇజ్రాయేలు ప్రజలు 3 ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. పాస్కా పండుగ, దీన్నే పులి అని రొట్టెల పండుగ అంటారు. రెండవది పెంతకోస్తు పండుగ. మూడవది గుడారాల పండుగ అంటారు. ఏమిటి ఈ పాస్కా పండుగ? ఆ గోధుమలు, వాటిని పంటలు పండిన తర్వాత తొలి కోత, మొదటి రోజు పాస్కా పండుగ, పులి అని రొట్టెల పండుగ చేసుకుంటారు. అది సుమారు 7 వారాలు కొనసాగుతుంది. 7 ఏళ్ళు ఎంత? 7 ఏళ్ళు 49 రోజులు అయిన తర్వాత ఆ తర్వాత రోజు 50వ రోజు పెంతకోస్తు పండుగగా జరుగుతుంది. పెంతకోస్తు అంటే 50 అని అర్థం. 7 వారాలు కోతలు కోస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. 50వ రోజున, మా పంటలు బాగా పండాయి, నీకు వందనాలు, మా కష్టార్జితం మా చేతికి వచ్చింది ప్రభువా, నీవే దీనికి కారణం అని కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి రోజు. అలాగే ఆ రోజుల్లో గుడారాల్లో ఉంటారు, అక్కడే ఉండిపోతారు, పొలాల్లోనే ఉండిపోతారు. అయితే ఈ విధంగా పాస్కా పండుగ, పెంతకోస్తు పండుగ, గుడారాల పండుగ వారు వ్యవసాయదారులుగా జరుపుకునేవారు. అయితే వారి జీవితాల్లో జరిగిన రక్షణ ఘట్టాలు కొన్ని ఉన్నాయి, వాటికి ముడిపడి ఉన్నాయి. పెంతకోస్తు పాస్కా పండుగ రోజున వాళ్ళ ఇజ్రాయేలు ప్రజలు మనం చూస్తాము, రక్షణ ఘట్టం జరిగింది. ఒక విడుదల, పాస్కా జరుపుకునే విధానము. ఆ రాత్రి సంహార దూత ఇజ్రాయేలు ప్రజల యొక్క కుటుంబాల్లో ఏ ద్వారాల మీద అయితే గొర్రెపిల్ల రక్తము చిందించబడి ఉంటుందో ఆ గృహాలను సంహార దూత దాటిపోయింది. పాస్కా అంటే దాటిపోవడం, పాసోవర్. కాబట్టి అది విడుదల రోజు వాళ్ళకి. అదేవిధంగా ఐగుప్తు బానిసత్వం నుండి ఎర్ర సముద్రం గుండా అవతల ఒడ్డుకి చేరుకున్నారు. దే పాస్డ్ ఓవర్ ద రెడ్ సీ. ఎర్ర సముద్రాన్ని దాటుకున్నారు. ఈ విధంగా ఈ మహత్తర ఘట్టము పాస్కా రోజున ఆ ప్రభువు మమ్మల్ని దాటించాడు, మరణం నుండి దాటించాడు, మాకు విడుదలనిచ్చాడు అని పాస్కా పండుగను కొన్నాడు. ఆ తర్వాత పెంటకోస్తు పండుగ.
ఈ పెంతెకోస్తు పండుగ మనము రక్షణ అదే రోజుని వారు జరుపుకుంటూ ఉన్నారు. వాళ్ళు తరతరాలుగా జరుపుతున్నారు. ఆ రోజునే అదిగో మేడగదిలో శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పెంతెకోస్తు రోజున అగ్ని నాలుకల రూపంలో ఆ ద్వారాలు మూసుకొని ఉన్నాయి. ఎందుకంటే భయంతో శిష్యులు ఇదిగో మా గురువు గారిని చంపేశారు, తర్వాత మమ్మల్ని చంపేస్తారని భయంతో వణుకుతూ చీకటి గదుల్లో తలుపులు మూసుకొని వారు ఉన్నారు. కానీ అప్పుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఒక్కసారిగా హోరు గాలిలా ఆ యొక్క గదిలో ప్రవేశించి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో అక్కడ ఉన్నటువంటి శిష్యుల మీదకి దిగి వచ్చింది. ఈ విధంగా వీరి యొక్క వ్యవసాయదార సంబంధమైన పండుగ రోజున ఈ పవిత్ర ఘట్టం జరిగింది. ఇక గుడారాలు పండుగ ఏమిటి? గుడారాలు ఒక 7 వారాలు అక్కడ వాళ్ళు గుడారాలు వేసుకొని ఉన్నారు ఆ పొలాల్లో అన్నది ఒకటి. రెండవది 40 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రయాణంలో ఎడారి ప్రయాణంలో టెంట్స్ వేసుకున్నారు, గుడారాలు వేసుకున్నారు. ఏ రోజుకి ఆ రోజే. ఈరోజు ప్రయాణం ఉంటుంది, సాయంకాలం అయ్యేటప్పటికి అక్కడ ఎక్కడో దగ్గర ఆ దారిలో ఈ టెంట్స్ గుడారాలు వేసుకొని ఆ రాత్రి అక్కడ బస చేసి మరలా తెల్లవారుజామున లేచి అవన్నీ మడత పెట్టుకొని మళ్ళీ ముందుకు సాగాలి. ఇలా 40 సంవత్సరాల పాటు ఆ గుడారాల్లో వారు ఉన్నారు. కాబట్టి ఈ గుడారాల పండుగ కూడా ఈ విధంగా చారిత్రాత్మకంగా రక్షణాయుతంగా ఇజ్రాయేలు ప్రజల యొక్క పండుగలతో ముడిపడి ఉన్నాయి. ఇదిగో పాస్కా పండుగ రోజునే యేసు ప్రభువు ఇదిగో నా పాస్కాను పూజించడానికి నాకు స్థలము, నాకు ఒక గది కావాలి, ఇల్లు కావాలి అంటే శిష్యులు ముందుగా వెళ్ళి అక్కడ ఒకరింట్లో ఏర్పాట్లు చేస్తారు. పాస్కా, యూదుల పాస్కా రోజున యేసు ప్రభువు ఇదిగో అప్పుడు గొర్రెపిల్ల రక్తము చేత పూయబడినటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజల యొక్క కుటుంబాలను, ఆ గృహాలను సంహారతో దాటిపోయింది. ఇదిగో నేనొక గొర్రెపిల్లను, సర్వేశ్వరుని గొర్రెపిల్లను, వధించబడినటువంటి గొర్రెపిల్ల, దానికి చిహ్నముగా ఇదిగో ఇది నా శరీరము, మీరు భుజించండి, ఇది నా రక్తము, మీరు తాగండి అని ద్రాక్షరస పాత్రనిచ్చాడు. సంహరించబడినటువంటి గొర్రెపిల్ల యేసు ప్రభువే. అది పాస్కా. సంహారదూత ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చూసినప్పుడు ఏ విధంగా దాటిపోయిందో, యేసు ప్రభువు సర్వేశ్వరుని గొర్రెపిల్లను ఎవరైతే స్వీకరిస్తారో వారిని సంహారదూత మరణము దాటిపోతుంది. నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాణ్ణి అంతిమ దినమున లేపుతాను, నిత్య జీవాన్ని ప్రసాదిస్తాను. మరి పాస్కా పండుగ రోజుని జరిపిన తర్వాత మనం చూస్తాము 50వ రోజున అక్కడ మేడగదిలో శిష్యులు ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇదే మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం జరిగింది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము పవిత్రాత్మ రాకడ చదవండి. బలమైన గాలి వంటి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా ఆ ఇల్లంతా నిండిపోయింది. ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలలు నాలుకల రూపములో అక్కడ వారి మీదకి దిగి వచ్చాయి. ఇదిగో అద్భుతముగా అక్కడ పవిత్రాత్మ చేత నింపబడిన తర్వాత వారు వాక్శక్తిని, భాషా వరాన్ని వారు పొందారు. ఎటువంటి ఎంత ప్రభావం చూపించిన తర్వాత చూద్దాం. చదవం.
ఉమ్. ఇదిగో అక్కడ వారి ఈ ఆత్మచేత అభిషేకం పొందినటువంటి వారు ధైర్యంగా బయటకు వచ్చారు. తలుపులు మూసుకున్న వాళ్ళు బయటకు వచ్చారు. పాస్కా పండుగ రోజులు అవన్నీ కూడా అక్కడే ఉండాలి. ఎక్కడెక్కడ ఎన్ని దేశాల్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే, యూదులు ఆ గొప్ప పండుగలకు వారు ఖచ్చితంగా వచ్చి తీరాలి. యెరూషలేము దేవాలయానికి దేవునికి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. కాబట్టి ఆ ప్రజలందరూ రకరకాల దేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటుండగా ఎవరు వీళ్ళు మాట్లాడుతుంటే మన సొంత భాషల్లో మనకు అర్థమవుతుంది. కొంపదీసి వీళ్ళు ఏమైనా ఎవరో ఆ దేశాలు, రకరకాల దేశాలు అక్కడ, పార్థియా, మాదియా, ఏలాము, మెసపటోమియా, యూదయ, కపదోషియా, పొంతు, ఆసియా, ఫ్రిగియా, ఈ విధంగా అనేక ప్రాంతాలు, రోమ్ పట్టణం నుంచి కూడా వచ్చిన వాళ్ళు సందర్శిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏమిటి ఆశ్చర్యం, దేవుడు చేసిన మహత్తర కార్యములను వారు చెప్పుచుండగా మనము మన సొంత భాషలలో వినుచున్నాము. ఎవరి శిష్యులు? వీరికి ఎన్ని భాషలు వచ్చు అనుకుంటున్నారు? వాళ్ళు ఎవరా శిష్యులందరూ? పండితులా? భాషా పండితులా? చేపలు పట్టేవారు. వాళ్ళు అరమేయిక్ మాట్లాడతారు అక్కడ ఆ రోజుల్లో. అరమేయిక్ లేకపోతే జూవిష్ లాంగ్వేజ్ ఏదంటే వాళ్ళు మాట్లాడతారు. హీబ్రూ భాష. కానీ ఎక్కువగా వాళ్ళ యొక్క కాన్వర్సేషన్ అరమేయిక్లో జరిగిందంట. యేసుప్రభువు మాట్లాడింది అరమేయిక్ భాషలోనే అంటారు. అలాంటి చేపలు పట్టే వారికి ఇన్ని భాషలు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడుతుంటే మన సొంత భాషల్లో మనకు అర్థమవుతున్నాయి. ఏం జరిగింది? వీళ్ళేమో తాగాని వచ్చారా, తప్ప తాగారా అని అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి ఇదిగో ఆత్మ సర్వేశ్వరుణ్ణి వారు పానము చేశారు. అదే నూతన పానము, ద న్యూ వైన్. పునీతులు చరిత్రలో, వాళ్ళ రచనల్లో మనం చూస్తే ఈ మాట ఉంటుంది. ఏమిటి? ఒక నూతన, దే హావ్ టేకెన్ ద న్యూ వైన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వారి జీవితం మారిపోయింది. నిత్య జీవపు రుచులను వారు అనుభవించారు. పరిశుద్ధాత్మ వారి ప్రేరణను కొలిది వారు మారిపోయారు. ధైర్యంగా బయటకు వచ్చారు. ఎవరైతే తలుపులు మూసుకున్నారో ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చారు. నజరేతు యేసుని మీరు హత్య చేశారో, చంపివేశారో, అతడు తిరిగి లేచాడు, సజీవుడు, మేము కళ్ళారా చూశాము. పునీత యోహాన్ చెప్తాడు, మేము కనులారా చూచినది, చెవులారా వినది, మా చేతులతో స్పృశించిన వాని గురించి ఆమె సాక్ష్యం ఇవ్వడానికి మీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కాబట్టి ఇంత ధైర్యము, ఇంత సాహసము, ఇంత భాషావరము ఎక్కడి నుంచి వచ్చింది? పవిత్రాత్మ రాకడతో, పవిత్రాత్మాభిషేకముతో వారి జీవితాలు మారిపోయాయి. వారు ధైర్యవంతులుగా ప్రభు యందు విశ్వాసాన్ని ప్రకటించడానికి బయటకు వచ్చారు. వివిధ భాషలు మాట్లాడేవారు ఒకటయ్యారు. ఏమిటి సందేశం? The gospel has to be preached beyond language barriers and beyond cultural differences. అంటే పవిత్రాత్మ యొక్క ప్రేరణను బట్టి సువార్త భాషలు, ఒక భాష కాదు, ప్రపంచంలో భాషలన్నిటికీ చేరాలి. ప్రపంచంలో అన్ని సంస్కృతులకు, సమాజాలకు ప్రభుని యొక్క సువార్త అందాలి. సువార్త వారి భాషల్లో వాళ్ళు అర్థం చేసుకునేలాగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు, ద మిషన్ ఆఫ్ ద చర్చ్, సువార్త పరిచర్యలో శిష్యులకు ఆత్మ సర్వేశ్వరుడు ఆ విధంగా నడిపింపును అందించాడు. ప్రియ సహోదరులారా, మరొక విషయం మనం గమనించాలి. ఇక్కడ ఈ పెంతెకోస్తుకి
బాబేలు గోపురం నిర్మాణానికి దగ్గర సంబంధం ఉంది. చాలాసార్లు మనం విన్నాం. ఆది కాండము 11వ అధ్యాయం చేయండి. ఆది కాండము 11వ అధ్యాయం. అక్కడేముంది? టైటిల్ ఏముంది? హెడ్డింగ్ బాబేలు గోపురము. చదువు. ఒక భాషనే మాట్లాడేవాళ్ళు. ఓకే. ఓకే. రెండు మనం ఒక పట్టణము నిర్మించి ఒక టవర్ కడదాం. ట్విన్ టవర్స్ ఉన్నాయి అమెరికాలో. అమ్మా, ట్విన్ టవర్స్ ఉన్నాయి అమెరికాలో. అలాగే బుర్జ్ ఖలీఫ్ అని ఉంటుంది గల్ఫ్ దేశాల్లో. అలాగే మలేషియన్ టవర్స్ ఉంటాయి, చాలా పెద్దవి 2. అలాగే మనకు అమరావతిలో కూడా పెద్ద టవర్స్ వస్తాయట. ఇలా ఒక టవర్ కడదాం అనుకుంటున్నారు. ఎంత ఎత్తైన ఆ గోపురం అంటే, ఆ గోపురం మొన చివర ఉన్నటువంటి అది ఆకాశాన్ని తాకాలి. ఇంకా అలా చేస్తే ఏమొస్తుంది? మనకు పేరు వస్తుంది. చూస్తారు, దూరం నుంచి చూస్తారు, ఎంత ఎత్తైనటువంటి ఈ గోపురాన్ని కట్టింది ఎవరు? పలానా వాళ్ళ అని అందరూ తెలుసుకుంటారు. మన యొక్క ప్రతిభ, మన యొక్క సామర్థ్యము, శక్తి సామర్థ్యాలు ప్రపంచం అంతటా కూడా విరాజిల్లుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఆ గోపురం కట్టారు. కాబట్టి గర్వం, అహంకారంతో, పేరు రావాలనేటువంటి తలంపుతో, వాళ్ళు తప్పుడు ఆలోచనతో ఇక నిర్మాణాన్ని ప్రారంభించారు. కాబట్టి ఇది ఏం చేశాడు దేవుడు? మనం చెదిరిపోమని అనుకున్నారు. తర్వాత దేవుడు చూశాడు. చూసి చివరికి ఏం చేశాడు? తికమక తారుమారు చేసేసాడు. ఒకరు మాట్లాడేది ఒకరికి అర్థం కాకుండా చేశాడు. ఆ విధంగా ఇక చాలు. ఆ విధంగా అక్కడ తికమక తారుమారు బాబేలు ఒకరిదొకరు అర్థం కాకుండా మారిపోయింది. ఇక్కడ పెంతుకోస్తు రోజున పవిత్రాత్మ దిగి వచ్చినప్పుడు వారి వారి భాషల్లో అర్థమైంది. ఇక్కడ వాళ్ళు చెదిరిపోయారు. బాబేలు గోపురం సమయం పెంతుకోస్తు వచ్చిన రోజున అందరూ ఏకమయ్యారు, ఒకటయ్యారు. మరి మనలో ఉన్న బాబేలు తికమక తారుమారు కారణం మన యొక్క అహంకారము, గర్వము. లోక సంబంధమైన శరీరాత్మకంగా మనము జీవించినట్లయితే చెదిరిపోతాం, విడిపోతాం, పడిపోతాం. ఆత్మీయంగా, ఆత్మానుసారంగా మనం జీవించినట్లయితే, పవిత్రాత్మ నడిపింపులో మనం ఉన్నట్లయితే, మన భాషలు వేరైనా భావాలు ఒకటవుతాయి, హృదయాలు ఒకటవుతాయి. ఏ కుటుంబమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, ఏ భాష అయినా, ఏ దేశమైనా, ఏ రంగున్నా, ఎటువంటి సాంస్కృతిక దేశ నేపథ్యాలున్నా సరే మనం అందరం కూడా ఒకటవుతూ ఉన్నాము. అదే ప్రస్తుత శ్రీసభ. ఒకే ఆత్మ అందరికీ రకరకాలుగా శక్తి సామర్థ్యాలు ఇస్తుంది శ్రీసభలో. ఇప్పుడు ప్రపంచంలో విశ్వ శ్రీసభ, కథోలిక శ్రీసభను పాలిస్తున్నటువంటి పాపు గారు, పేతురు గారి స్థానంలో ఉంటుండగా ప్రపంచంలోని అన్ని దేశాలు వారు
ఆ అధికారాన్ని అంగీకరిస్తున్నారు, విధేయిస్తున్నారు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క భాష మాట్లాడుతుంది, వివిధ సంస్కృతులు ఉన్నాయి, కానీ మనందరినీ నడిపించేది యేసు ప్రభువే. మనందరికి ప్రభువు యేసే. భాషలు ఏమాత్రం కూడా అడ్డంకి కాదు విశ్వాసానికి. ఏ భాష మాట్లాడితే క్రైస్తవుడే. అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఆసియా అయినా, భారతదేశం అయినా, క్రైస్తవులందరూ కూడా ఆ ఒకే విశ్వాసంలో ఉన్నారు. భాషలు వేరైనా, దేశాలు వేరైనా సరే. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ గొప్ప పనిని చేస్తూ ఉన్నాడు. శ్రీసభ పుడుతూ ఉంది. ప్రియులారా, మనము ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుని మనము సువార్త పట్టణంలో చూసాము. తలుపులు మూసుకున్నటువంటి, భయంతో తలుపులు మూసుకున్న శిష్యులకు మూసిన తలుపులు మూసినట్లుండగానే వారి మధ్యకు వచ్చి మీకు శాంతి కలుగును గాక, మీరు కలవరపడకండి, భయపడకండి అని చెప్పి శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు. మీరెవరి పాపములు క్షమిస్తే క్షమించబడతాయి. పవిత్రాత్మ, పాప క్షమాపణ ఉత్థాన క్రీస్తు తన శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప వరాలు. మరి ఆ ఆత్మచేత నింపబడినటువంటి వారు ఏ విధంగా జీవించాలి? ఇదిగో రోమాపౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము. ఆత్మాభిషేకము పొందిన వారు ఏ విధంగా జీవించాలి? ఆత్మగతమైన జీవితము, శారీరకమైనటువంటి జీవితం కాదు. శరీరానుసారముగా జీవించేవారు శరీరం ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పిస్తారు. పంచేంద్రియాలు ఏం కోరుకుంటుంది? చూపు ద్వారా ఏం కోరుకుంటున్నావు? నువ్వు నాలుక ద్వారా ఏం వినాలని కోరుతున్నావు? ఏమి మాట్లాడాలని కోరుతున్నావు? ఏమి స్పృశించాలని కోరుతున్నావు? ఎటువంటి సుఖమును అనుభవించాలని కోరుతున్నావు? దానికి మీ ఆత్మను మీరు అర్పిస్తారు. ఎవరు? శరీరానుసారముగా జీవించేవాళ్ళు. కానీ ఆత్మానుసారముగా జీవించేవారు, ఇదిగో శరీర వాంఛలు మరణమునకు దారితీయను, ఆత్మీయ వాంఛలు జీవమునకు శాంతికి నడిపించును. శరీరానుసారంగా జీవించేవారు స్వార్థం కోసం సమస్తాన్ని త్యాగం చేసేస్తారు. కానీ ఆత్మచేత నింపబడిన వారు అందరి కోసం జీవిస్తారు. శరీరానుసారము జీవించువారు దేవుని సంతోష పెట్టలేరు. కాబట్టి మనము ఆత్మానుసారముగా జీవించాలి. శరీరానుసారులై జీవించిన తప్పక మరణిస్తారు. ఆత్మచేత పాప క్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవిస్తారు. దేవుని ఆత్మ వలన నడుపబడి వారు దేవుని పుత్రులు. వీళ్ళు భయాన్ని పుట్టించేది కాదు, మిమ్మలను విడుదలనిచ్చేటువంటిది. మీకు విడుదలనిచ్చేటువంటి ఆత్మ పవిత్రాత్మ. కాబట్టి పవిత్రాత్మ చేత నింపబడిన వాడు మాత్రమే తండ్రిని అబ్బా అని దేవుణ్ణి పిలవగలుగుతాడని పునీత పౌలుడు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నా జీవితం ఏ విధంగా నడుస్తుంది? ఆత్మచేత నడుస్తుందా? ఆత్మానుసారముగా నేను జీవిస్తున్నానా? శరీరానుసారముగా నేను జీవిస్తున్నానా? పవిత్రాత్మ దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించాలి, మనలోని చెడును తొలగించమని. అగ్ని నాలుకల రూపంలో వచ్చిన ప్రభువు వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాడు, పాపపు చీకటిని తొలగించాడు, పవిత్రాత్మతో పవిత్రతతో నింపాడు, ధైర్యంతో నింపాడు. ఈరోజు మనందరికి కూడా ఇది కావాలి. క్రైస్తవ బిడ్డలుగా, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారిగా భయం, భీతి, సిగ్గు ఇవి దేవునికి సాక్ష్యం ఇచ్చే విధంగా లేవు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యం ఇచ్చి క్రీస్తుకి సాక్షులుగా నిలబడేలాగా చేస్తాడు. ఇదిగో ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, నాలోనికి రండి, నాలో ఉన్నటువంటి చెడును మీరు దహించి వేయండి. చెడు తలంపుల ఆలోచనలు, మరి స్వార్థపు శరీరానుసారముగా నడిపించబడిన వాంఛల నుండి నన్ను శుద్ధి చేయి ప్రభు అని మనల్ని మనం ఆ ప్రభువుకి సమర్పించుకుంటూ ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని మనలోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానించుకోవాలి. ప్రభు
పునీత పౌలుడు చెప్తున్నాడు, మీ శరీరములో పవిత్రాత్మ ఆలయములని మీకు తెలియదా? పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మన శరీరంలో ఉంటాడు, కొలువై ఉంటాడు. కాబట్టి ఈ శరీరం అనేటువంటి ఈ యొక్క ఆలయము పవిత్రంగా ఉండాలి సుమా. ఎవరైతే ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తారో వారిని దేవుడు ధ్వంసం చేస్తాడు. మరి నేను ఎంత పవిత్రంగా, ఈ పవిత్రాత్మకు ఆలయముగా నేను నిలయముగా ఉంటూ ఉన్నాను? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆత్మ నడిపింపితే నూతన పాపుగారిని, శ్రీసభను, నూతన పీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులు శ్రీసభను నడిపిస్తున్నటువంటి వారందరూ కూడా శ్రీసభ పవిత్రాత్మ నడిపింపు చేత, విజ్ఞానము చేత 7 వరాలు 12 అనుగ్రహాలు, పవిత్రాత్మ ఇచ్చి 7 వరాలు 12 అనుగ్రహాలతో మనం నింపబడి మన ముందుకు నడిపించమని దేవదేవుని ప్రార్థించుదాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, ఉత్థాన క్రీస్తు మాకు పవిత్రాత్మను, పాపక్షమాపణను ప్రసాదించున్నాడు. సత్యస్వరూపయగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తుందని ప్రభువు మాకు తెలియజేశాడు. ఓ దేవా, ఆత్మ నడిపింపులో మాలో ఉన్న చెడును తొలగించుకొని పరిశుద్ధాత్మక నిలయములుగా మా శరీరమును, మా ఆత్మలను నీకు అంకితం చేసుకునే అనుగ్రహాన్ని ప్రసాదించండి. దేవా, నీకు సాక్షులుగా నిలుచొని మాలో ఉన్న భయము, ఆందోళన, సిగ్గు, బిడియము పోయి నీ కొరకు సాక్షులుగా నిలదొక్కుని లోకము ఎదుట, ప్రజల ఎదుట మీ కొరకు నిలబడేటువంటి బిడ్డలుగా మమ్మందరినీ దీవించి ఆశీర్వదించండి. మమ్మందరినీ ఆత్మాభిషేకముతో నింపండి ప్రభువా. ఆత్మాభిషేకములో మేము నీ ప్రియమైన బిడ్డలుగా అబ్బా తండ్రి అని పిలిచే అనుగ్రహాన్ని మందరికీ ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.